వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 4 రోజులుగా జానీ వివాదం, జానీ మీద అత్యాచార కేసు ఎంతగా సంచలనం రేపుతుందో, సినిమా ఇండస్ట్రీలో ఎంతగా కలకలం రేపుతుందో మనందరికీ తెలిసిందే. ఈ కేసు నుంచి తప్పించుకునే క్రమంలో జానీ పరారయ్యాడని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటే, మొత్తానికి ఈరోజు పోలీసులు ఆయన్ని గోవాలో పట్టుకున్నారనే సమాచారం మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఈ కేసులో అనేక అంశాలని కొంతమంది తెర మీదకు తీసుకొస్తున్నారు. సో ఇందులో లవ్ జిహాద్ కోణం ఉందంటారు కొంతమంది దీంట్లో రాజకీయ కోణం ఉందంటారు. కొంతమంది 5 ఏళ్ల నుంచి ఆయన అత్యాచారానికి పాల్పడుతూ ఉంటే ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చి ఆమె రిపోర్ట్ చేసింది, దీని వెనక ఎవరో ఉండి ఈ పని చేయిస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటారు. సో వీటన్నిటిని చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది, జానీని కావాలని కొంతమంది ఎవరైనా బలిపశువు కింద మారుస్తున్నారా? ఒక అసోసియేషన్ అంటే డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి, అలాగే ఒక నెల రోజుల క్రితమే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు ఆయన అంటే ప్రకటించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇలాంటి పరిస్థితికి, అంటే ఒక కేసు నుంచి, ఒక తీవ్రమైనటువంటి కేసు నుంచి దాదాపు పారిపోయే పరిస్థితికి రావటం అనేది, దీన్ని ఎలా చూడాలి, అసలు దీని వెనుక ఉన్నటువంటి ఏ కోణాలు ఏవి బలంగా పనిచేస్తున్నాయి, వీటిని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు భరద్వాజ్ గారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. జానీ మాస్టర్ ఆయన మాటకు అనర్హుడు అని చెప్పేసి ఒకరు అంటున్నారు. అందువల్ల నేను కూడా జానీ అనే అంటున్నాను. సో ప్రస్తుతానికి ఎందుకంటే ఆయన్ని పదవి నుంచి కూడా దింపేశారు, అధ్యక్ష పదవి నుంచి. అవును. సో ఆయన తను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలోనూ లేకపోతే తప్పించుకునే ప్రయత్నంలోనూ మొత్తానికి హైదరాబాద్లో లేకుండా పరారీ అయ్యారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మొత్తాన్ని పట్టుకున్నారని చెప్పేసి హైదరాబాద్కి తీసుకొస్తున్నారని కూడా వింటున్నాము. ఈ నేపథ్యంలో మా ఆయన్ని నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారని చెప్పేసి తెలిసి నాకు కాల్ వస్తే నేను వచ్చానని చెప్పి భార్య కూడా సుమలత కూడా రావటం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనుక ఏమేమి కోణాలు పనిచేస్తున్నాయని అనుకోవచ్చు? అంటే ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఒక కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నాగబాబు గారు ట్వీట్ చేశారు కదా. అవును. అప్పుడే అతన్ని నేరస్తుడిగా ధృవీకరిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. కోర్టులో ప్రొసీడింగ్స్ జరగాలి కదా. కోర్టులో నిరూపణ అయ్యేంత వరకు ఎవరిని మీరు ఎలా చెప్తారు, నేరస్తుడని ఎలా చెప్తారు? అవును, అది కుదరదు కదా అని మాట్లాడాడు ఆయన. అంటే ఆయన కాదు, ఒకరు కొటేషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అదే ఆయన అభిప్రాయం, అది ప్రకటించాడు ఆయన. ప్రకటించి అది వాస్తవమే. అంటే ఎవరైనా ఇప్పుడు రేపు పొద్దున్న జానీ మాస్టర్ ముందు ఉన్నటువంటివి 2 మార్గాలు. ఒకటి ఆయన కన్ఫెస్ అవటం, కోర్టులో కూడా కన్ఫెస్ అవ్వచ్చు. నిజానికి మీడియా ముందు కన్ఫెస్ అయితే బాగుండేది. ఒకవేళ వాస్తవం ఉండి తన వైపు నుంచి అలాంటి పని జరిగి ఉంటే దానికి క్షమాపణ వేడుకున్నా కానీ అతని మైలేజీకి వచ్చిన ఇబ్బంది ఉండేది కాదు, అతని ఇమేజ్కి వచ్చిన ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇలా ఉండిపోవటం వలన చాలామంది చేసే పొరపాటు ఇదే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవటం. అలా పారిపోనక్కర్లేదు. అయితే ఇతను ఏదో సినిమాకి పని చేయటం కోసం లడాక్ వెళ్ళాడు, ఇలాంటివన్నీ వచ్చాయి. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఎవరికీ తెలియదు. మొత్తానికి అతనైతే హైదరాబాద్లో లేడు అనేటువంటిది ఒక వార్త. అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు అని కూడా కొంతమంది సినిమా పెద్దలు చెప్పారు. ఆ రోజు ప్రెస్ మీట్ జరిగింది ఛాంబర్ ఆధ్వర్యంలో. అవును. ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి వాళ్ళే చెప్పారు ఎక్కడే ఉన్నాడు అతను అని. కానీ అతను లదాఖ్లో షూటింగ్లో ఉన్నాడు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి పట్టుకొస్తారని ఒక వార్త. అవును. నెల్లూరులో ఉన్నాడు, నెల్లూరు నుంచి పట్టుకొస్తున్నారని ఒక వార్త. లడాక్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తుండగా పట్టుకున్నారు బెంగళూరులో అని ఒక వార్త. ఫైనల్గా గోవాని సెటిల్ చేశారు. అవును. గోవాలో కోర్టులో కూడా హాజరుపరిచేశారని కూడా చెప్పేశారు. అవును. ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది ఈ కేసులో అనేది, అంటే సమాచారాన్ని ఇలా ఎందుకు ఇబ్బందికరంగా మారుస్తున్నారు, ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది ఒకటి.
అంటే ఈ లీకేజీలు ఏవైతే ఉండేవో బెంగళూరుని పట్టుకున్నారని ఎందుకు ఇది అంటే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్లోనే వచ్చినాయి. మెయిన్ స్ట్రీమే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ప్రతి బులెటిన్కి ఒక వేరియేషన్తో వెళ్ళారు. అవును. ఇంత గందరగోళంగా జనాల్ని మిస్లీడ్ చేయటం ఎందుకు? ఎవరికి అవసరం, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అయితే అసలు ఇక్కడ ఇష్యూ ఏమిటి? ఒక పురుషుడు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాడు, లైంగిక వేధింపులకు గురి చేశాడు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషను. పోక్సో కూడా పెట్టారు కాబట్టి పెట్టారు. అంటే అది పెట్టడం వెనకాల ఏంటంటే మైనర్, ఆ టైంలో మైనర్ మొదట అది ప్రూవ్ అయితే సీరియస్గానే కోర్టు పనిష్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రూవ్ కాకపోతే ఏమిటి పరిస్థితి అంటే, చంద్రబాబు గారు అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు ఒక మాట తరచూ అనేవాడు, కడిగిన ముత్యంలో బయటకు వస్తానని. అలా కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు ఈయన కూడా, నేర నిరూపణ జరగకపోతే. అంటే నేను ఇందాక చెప్పినట్టు రెండు మార్గాలు. ఒకటేమో కన్ఫెస్ అవటం, నేరం జరిగింది అని ఒప్పుకోవటం వలన అతనికి ఇబ్బంది ఏమి ఉండదు, ఒకవేళ అతను చేసి ఉంటే. లేదు చేయకపోతే నేను చేయలేదు, కంటెస్ట్ చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఒక లాయర్ని పెట్టుకుని కోర్టులో కంటెస్ట్ చేసి తన దగ్గర ఉన్నటువంటి విట్నెసెస్ ప్రొవైడ్ చేసి కంటెస్ట్ చేసి గెలిస్తే గెలవచ్చు. అవును. ఒకవేళ ఓడిపోతే అప్పీల్కి వెళ్తాడు. అది అంత తొందరగా తేలే వ్యవహారం కాదు. కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు, అంటే చాలామంది ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ నుంచి చాలామంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ కూడా రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అవును. కొరియోగ్రాఫర్స్ కూడా, డాన్సర్స్ కూడా. అవును, చీలిపోయి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అతన్ని. అందులో లేడీస్ కూడా ఉన్నారు. అది విషయం ఏంటంటే ఉన్నారు. ఉండి వాళ్ళు ఒక లాజికల్ అంశం మాట్లాడుతున్నారు. అదేంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అనేది ప్రధానమైనటువంటి పాయింట్. ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజునే ప్రపంచం ముందుకు తీసుకురావచ్చు కదా. ఈ మధ్యకాలం వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినటువంటి కొన్ని రీల్స్ కూడా బయటకు వచ్చాయి. అవును. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ మణికొండలో ఏదో ఇల్లు తీసుకుని వాళ్ళిద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు అన్న టోన్లో ఒక మాట చెప్పింది ఆవిడ. ఇలా రకరకాలు. ఇందులో ఇంకొక కోణం ఏంటంటే, నువ్వు మతం మార్చుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అనడం. ఈ మత మార్పిడి అనేది ఆ అమ్మాయి పెట్టినటువంటి కంప్లైంట్లో ఉంది. అవును, మెన్షన్ చేసింది అది. అవును. దాన్ని ఎంబోజ్ చేసి ప్రపంచం దృష్టికి చూపించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అది ప్రమాదం. అంటే లవ్ జిహాద్ కోణం అనేది ప్రమాదం. అంటే మొదటి భార్య కూడా హిందువు అయితే మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు అనేది కూడా ఇక్కడ తీసుకుని వస్తున్నారు. అవును. అంటే ఈ కోణంలో ప్రమాదం అని ఎందుకు అంటున్నారంటే, అక్కడ సంఘ్ పరివార్ మేలుకుంటుంది. సంఘ్ పరివార్ మేలుకుంటే జానీ మాస్టర్ పరిస్థితి ఇలా ఉండదు. ఇక భవిష్యత్తు లేకుండా పోతుంది అతనికి. గతంలో ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డటువంటి కొరియోగ్రాఫర్లను మనం చూసాం. సలీం మాస్టర్ ఉదాహరణ. ఆయన ఇల్లు అద్దెకు తీసుకున్న షాప్ నడుపుతున్నటువంటి ఒక అతనితో గొడవపడి అతను హత్యకి గురై ఆ కేసులో ఇతను ఉన్నాడు స్పాట్లో ఉన్నాడు. ఎవిడెన్స్ ప్రూవ్ అయింది, కోర్టు శిక్ష వేసింది. అతను కంటెస్ట్ చేశాడు, బయటకు వచ్చాడు. ఎవరు పట్టించుకోలేదు, ప్రపంచం అయిపోయింది. అంటే ఆయన చివరి రోజులు ఎలా గడిచాయో మనం చూసాం. అవును. ఇండస్ట్రీ పెద్దలందరూ చందాలు వేసుకుని విరాళాలు ఇచ్చి పోషించాల్సినటువంటి పరిస్థితి కలిపాడు ఆయన. మొత్తం పోయింది. ఇక ఎటువంటి దశ నుంచి ఎటువంటి దశకు వచ్చాడు అనేది. అవును. అంటే ఆయన సంపాదించుకుంది మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది దాని నుంచి బయటపడటం కోసం. రకరకాలుగా పోయింది అది. అంటే ఎప్పుడైతే ఇతని చేతుల్లో పవర్ లేకుండా పోయిందో అప్పటి వరకు ఇతని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా తిరుగుబాటు ప్రకటించారు. అలా వెళ్ళిపోయింది అంతా. అదే చివరికి అతని ఫ్యామిలీ కూడా దూరం పెట్టింది. అతను భార్య పిల్లలు ఉన్నారు అతనికి, వాళ్ళు కూడా దూరం పెట్టారు. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చి, అంటే చివరి కాలంలో ఆయన ఒక అనాథాయ అయిపోయాడు. నిజం చెప్పాలి, అనాథగానే. ఆయన చనిపోవడానికి ముందు ఒక టీవీ ఛానల్లో కూర్చోబెట్టి
దాదాపుగా వేలంపాట లాంటి పరిస్థితి. దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు ఫోన్ చేసి ఛానల్కి, దయచేసి అలా వద్దు, నా దగ్గరికి పంపించండి అతన్ని, నేను చూసుకుంటాను అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా చాలామంది కనిపిస్తారు మనకి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఒక్కసారి ఇవన్నీ అతనికి తెలియంది కాదు ఇది. అవును, అంటే సలీం మాస్టర్కి ఎలాంటి స్థితికి గురయ్యాడో అలాంటి స్థితికి గురయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఒకవేళ ప్రూవ్ అయితే, కోర్టులో ప్రూవ్ అయితే ఏమిటి పరిస్థితి ఉంది? అవును, ప్రపంచం పక్కన పెట్టేస్తుంది కదా ఇతన్ని. అవును, కాబట్టి అతను కన్ఫెస్ అవ్వటం బెటర్. ఒకటి కన్ఫెస్ అవ్వటము, లేకపోతే సీరియస్గా ఫైట్ చేయటమో ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళటం తప్ప మార్గం లేదు ఇప్పుడు. అదే. కాబట్టి ఒకటి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, దాన్ని ఏదో మేము కట్టడి చేస్తాము అన్న పద్ధతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కట్టడి చేయటం అనేది కుదిరే పని కాదు, అది ఇప్పుడు సాధ్యం కాదు. కంప్లైంట్లు ఇవ్వటానికి మేము ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాము, ఎప్పుడో పెట్టాము, అది ఎవరు వాడుకోవడం లేదని మాట్లాడారు. అవును, ఒక ఎర్ర డబ్బా పెట్టామని చెప్పారు కదా. చెప్పారు. వచ్చిన ఎలిగేషన్స్లో ఫాల్స్ ఎలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఇది ప్రస్తావించాల్సిన అంశం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినప్పుడు కూడా అది మిస్యూజ్ అవుతోంది అని మాట్లాడిన వాళ్ళ సంఖ్య అధికం. ఆ మాట అన్న వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళే, మిస్యూజ్ అవుతోంది అని మాట్లాడిన వాళ్ళు. ఇక్కడ లైంగిక వేధింపుల్ని మేము గుర్తించాము, ఇలాంటివి జరిగితే ఒక కాగితం పడేయమని బాక్స్ పెట్టాము, కానీ వచ్చిన ఎలిగేషన్స్లో ఫాల్స్ ఎలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడింది కూడా పురుషులే. అక్కడ అగ్రకులాల వాళ్ళు మిస్యూజ్ అయిందని చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. పూనం కౌర్ ఈ మధ్య బయటకు వచ్చి, నేను అప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను గురూజీ మీద, త్రివిక్రమ్ మీద, అప్పుడే కనుక పట్టించుకున్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి ఆమె ఒక మాట మాట్లాడారు. అది చాలా కాలంగా ట్వీట్ చేస్తోంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఇప్పుడు మళ్ళీ చేశారు. నో అంటే ఇంతకుముందు పేర్లు ప్రస్తావించేది కాదు ఆవిడ. ఇప్పుడు పేరు ప్రస్తావించింది, ఇప్పుడు మొదటిసారిగా పేరు ప్రస్తావించింది. అవును, ఈయనకి భరద్వాజ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఈ ప్రశ్న ఎదురైతే ఆమె మరి ఎర్ర డబ్బాలో వేయలేదు, వేసి ఉంటే మా దృష్టికి వచ్చేది అన్నాడు. ఓకే, మాకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పింది. కానీ ఆమె ఏ రీతిలో ఇచ్చిందో, మా వాళ్ళైనా మాకు ఇచ్చేవాళ్ళు, మా నుంచి మాకు రాలేదు ఆమె సైడ్ నుంచి ఏమీ కూడా. ఇప్పుడు మంచు విష్ణు గారు ఉన్నారు అక్కడ. మంచు విష్ణు గారు ఆ పాత కాగితం తీసి ఈయన ప్రాసిక్యూట్ చేస్తాడా త్రివిక్రమ్ని పిలిచి అనేది ఒక ప్రశ్న. అదే. అయితే ఈవిడ లూజ్ కామెంట్ చేసింది దానిలో. అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం ఏమీ లేదు ఆవిడ దగ్గర. త్రివిక్రమ్ అలా బిహేవ్ చేసి ఉంటే ఇప్పటికంటే నేను మా మధ్యలో ఇప్పటికీ ఆయన ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు భరద్వాజ్ గారు, ఎందుకంటే ఆయన మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఈ కమిటీకి, రీడ్రెస్సల్ ప్యానల్కి, ఇప్పుడు ఇచ్చిన మేము దాన్ని పరిగణలో తీసుకుంటాము, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పాడు ఆయన. ఆయన చెప్పడం ఎందుకు, ఇప్పుడు ఆవిడ నేరుగా నిజంగా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వచ్చు కదా ఆవిడ. కరెక్ట్. వీళ్ళు కమిటీ వేశారు. అవును, ఒక కమిటీ ఉంది, ఇది పాత కమిటీ అని చెప్తున్నారు. ఓకే, అయితే ఈ కమిటీల వలన పనులవ్వు. దీన్ని నిరోధించేటువంటి ఒక చట్టపరమైనటువంటి ఒక వ్యవస్థ కావాలి. లైంగిక వేధింపులు అవి ఎక్కడ జరిగినా, అదే కార్యాలయాల్లో జరిగినా, మరొక చోట జరిగినా, ఈ డబ్బాలో కంప్లైంట్ వేయటం కాదు, నేరుగా వెళ్ళి అక్కడ అప్రోచ్ అయ్యి ఒక కంప్లైంట్ ఇస్తే అవతల వాడిని సమన్ చేయగలిగినటువంటి అధికారం ఉండాలి ఆ వ్యవస్థకి. అంటే ఉండదు కదా, దీనికైతే ఉండదు కదా, దీనికి ఉండదు. ఆ విషయం వాళ్ళు చెప్పారు ఆ రోజు. ఇలాంటి అధికారం ఉండాలంటే స్పెషల్ కోర్టు కావాలి. స్పెషల్ కోర్టు గురించి ఫైట్ చేయాలి. సినిమా పరిశ్రమకి మాత్రమే అనేది కుదరదు కాబట్టి లైంగిక వేధింపుల కేసులు పర్సూ చేయడానికి ఒక స్పెషల్ కోర్టు. అవును, దాన్ని డిమాండ్ చేయొచ్చు. అవును, దాన్ని డిమాండ్ చేసి అక్కడ మీరు ఎవరైనా కంప్లైంట్ చేసుకోవచ్చు అనేది చేయాలి. అదే, దానికోసం ఫైట్ చేయాలి ఒకటి. రెండోది, పూనం కవర్ ఎపిసోడ్కి వస్తే
ఆవిడ స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు కదా త్రివిక్రమ్ మీద. అవును, ఇప్పుడు ఏదైతే బాధితురాలు చేశారో అదే అదే పద్ధతిలో చేయొచ్చు కదా. వెడితే అతని మీద కూడా కేసు పెట్టి, ఇప్పుడు ఇంకొక వార్త సర్క్యులేషన్లో ఉంది, అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడని. త్రివిక్రమ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని సోషల్ మీడియాలో రాసేస్తున్నారు. డెఫినెట్గా వెళ్ళి ఉండడు, ఆయనకు అవసరం లేదు, వెళ్ళాడని రాసేసే అవకాశం దొరికింది. అదే రాయటానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి వదిలిపెట్టరు కాబట్టి రాస్తున్నారు అంతే. కాబట్టి ఆ అమ్మాయి నిజంగానే ఫేస్ చేసి ఉంటే, నిజంగా టార్గెట్ చేయదలుచుకుంటే, నిజానికి మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వం ఉంది ఏపీలో. అవును, ఆ టైంలో ఆవిడ గాలిలో యుద్ధం చేసింది. అంటే ట్వీట్లలో పవన్ కళ్యాణ్ని త్రివిక్రమ్ని కనిపించేలాగా ట్వీట్ చేసేది ఆవిడ. స్పష్టంగా పేర్లు ఉండేవి కాదు. నిజానికి ఆ రోజున గనక ఇదే ఎజెండాతో ఆవిడ ముందుకు వచ్చి ఉంటే ప్రభుత్వ సహకారం కూడా దొరికేది. అది చేయలే, అలా ఉండిపోయి ఇప్పుడు మాట్లాడుతోంది ఆవిడ. అదే అంటే ఆమెకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది వేయటానికి. అవకాశం దొరకటం ఏంటి, ఆవిడ చాలా రెబల్గా మాట్లాడేది కదా. అవును, ప్రతి విషయం. ఇందులో ఎందుకు రెబల్గా వ్యవహరించలేకపోయింది అనేది ఇప్పుడు గొడవ. ఇప్పుడు ఈ అమ్మాయి జానీ మాస్టర్ ఎపిసోడ్లో ఈ అమ్మాయి ఇంతకాలం ఎందుకు తాత్సారం చేసింది కేసు పెట్టడానికి, ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు ఓపెన్ అవ్వలేదు అని మాట్లాడుతున్నారు కదా. అవును, ఇదే కండిషన్ ఆవిడది కూడా. ఆవిడ రెబల్గా కనిపిస్తూ ఎందుకు మాట్లాడలేదు అనేది. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి వేరు. ఈ అమ్మాయి మౌనంగా ఉండి ఇప్పుడు వచ్చింది. ఆమె అలా కాదు కదా, ఆవిడ అన్యాపదేశంగా మాట్లాడుతూనే ఉంది కదా. అవును, ఆవిడ ఇప్పుడు మాట్లాడటం ఏమిటి, దీని వెనకాల ఏదైనా కోణం ఉందా అనేది అక్కడ గొడవ. పైగా ఆమెకి ఒక ట్యాగ్ ఉంది కదా, సోషల్ యాక్టివిస్ట్ అనే ట్యాగ్ కూడా ఉంది. అవును, ఉన్నప్పుడు ఎందుకు ఉపేక్షించింది వీళ్ళని ఇద్దరిని. కాబట్టి జానీ మాస్టర్కి పవన్ కళ్యాణ్కి ఉన్న లింకు, అతని జనసేనతో ఉన్న లింకు, త్రివిక్రమ్కి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి లింకు, ఇదంతా కలిపి ఒక పొలిటికల్ ఏరియాలోకి తీసుకెళ్ళి దీని వెనకాల వైసీపీ ఉందా అనే ప్రచారం ఒకటి. అంటే పవన్ని కార్నర్ చేస్తూ, అవును, పవన్ని కార్నర్ చేయటంతో పాటు దీన్ని పొలిటికల్ డిస్ప్యూట్గా మార్చి కూటమిలో విభేదాలు అనే పద్ధతిలోకి తీసుకొచ్చి, అంటే ఇప్పుడు సినిమా పరిశ్రమ మీద ఒక ముద్ర ఉంది. సినిమా పరిశ్రమ మీద ఉన్న ముద్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీతో ఎక్కువ ట్రావెల్ అవుతుంది ఇండస్ట్రీ అనేది. ఇప్పుడు వాళ్ళు జానీ మాస్టర్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఇది పొలిటికల్గా చూస్తే దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే కూటమిలో విభేదాలు అని చెప్పి ఒక స్పెక్యులేటివ్ స్టోరీ పుట్టించడానికి ఛాన్స్ ఉంది. అది ఆల్రెడీ ప్రయత్నాలు మొదలైనట్టుగానే కనిపిస్తున్నాయి. అలా అంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి చెడిపోయింది అని 2-3 కారణాలు చూపించి ఒక స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నెమ్మదిగా. అంటే అతనికి ఇచ్చిన నివాసం అతనికి నచ్చలేదు, అలాగే ఆఫీస్ నచ్చలేదు, అతను జనసేన ఆఫీస్ నుంచి ఆపరేట్ చేస్తానని మాట్లాడాడు మొన్న. దీన్ని పట్టుకొని ఒక స్టోరీ అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఇది జోడిస్తారు, జోడించి కూటమిలో విభేదాల దాకా దీన్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్లు అంటే ఎవరు ఏది దొరికితే దాన్ని ఎలా దొరికితే అలా వాడేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. అదే ఇప్పుడు సీన్లో ఇది కూడా వచ్చాడు. ఇప్పుడు నాగబాబు రావటం వెనక అటువైపు బాధితురాల వైపు అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి ఈయన వచ్చాడు సీన్లోకి, ఇటు జానీ వైపుకి అన్నట్టుగా కూడా దీన్ని మారుస్తున్నారు. అంటే నిజానికి దానికి అవకాశం కల్పించింది కూడా ఆ రోజు జరిగిన మీడియా సమావేశమే. అంటే ఒక పెద్ద హీరో నుంచి అష్యూరెన్స్ దొరికింది ఆ అమ్మాయికి అని ఏదైతే లీకేజ్ అయిందో అన్నప్పుడు ఆ పెద్ద హీరో ఎవరు అంటే పాన్ ఇండియా స్టార్ అని. ఎవరా పాన్ ఇండియా స్టార్ అంటే అల్లు అర్జున్ అవకాశం ఇస్తానన్నాడు అమ్మాయికి సోలో కొరియోగ్రాఫర్గా. ప్రస్తుతం పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన సినిమాకే చేస్తున్నారు కాబట్టి అదే అలా లింక్ చేసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్, అది కూడా పొలిటికల్ కాన్ఫ్లిక్టే. అతను శిల్పారవి కోసం ప్రచారానికి వెళ్ళటం అనే దాని మీద కదా గొడవ. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పిఠాపురంలో ప్రచారం చేయకుండా ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశాడు అనే దాని మీద కదా గొడవ జరుగుతోంది.
సో ఇలా కూడా అల్లు అర్జున్ కోణంలో కూడా వైసీపీ ఉంది వెనకాల అని చెప్పచ్చు. ఇలా రకరకాలుగా ఇది రాజకీయము సినిమా అంతా మిక్స్ అయిపోయి రకరకాల గందరగోళాలు చేస్తున్నారు. కానీ ఎవరూ కూడా ఇక్కడ జరిగింది ఏమిటి, ఒక లైంగిక వేధింపు జరుగుతోంది, అది త్రివిక్రమ్ కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది పురుషాధిక్య ప్రపంచం అనేది ముందు అర్థం చేసుకోవాలి కదా. సినిమా ఇండస్ట్రీ అనేది హీరో వర్షిప్ నడుస్తుంది అక్కడ. పక్క సినిమా ఇండస్ట్రీ అండి, ఏ ఇండస్ట్రీ తీసుకుని అదే కదండి, పురుష పెట్టుబడితో నడిచేటువంటి పరిశ్రమలే. అవును, అన్నీ కూడా ఏదైనా అదే. సో పెట్టుబడి పెట్టేవాడు క్లైమ్ చేసుకుంటాడు కదా, వాడు కోరుతాడు కదా. అంటే క్విట్ ప్రోకో అనే మాట కూడా వాడారు అక్కడ. ఝాన్సీయే ఆ మాట వాడారు, ఆవిడే వాడారు. అంటే మీకిది మాకది అని. అదే ఈ మీకిది మాకది అనే పద్ధతిలోనే అడగచ్చు. ఇది ఇంకొక కోణం ఉంది దీనిలో. ఈ మధ్యకాలంలో ఎలిగేషన్ ఫిమేల్ నుంచి వస్తే ఓవర్గా రియాక్ట్ అవ్వటం అనేది సాంప్రదాయంగా మారుతోంది. అది మానుకోండి అని కొంతమంది ప్రవచనకారులు చెప్తున్నారు. ఓకే, అంటే మహిళ మాట్లాడింది కాబట్టి దాన్ని ఏదో గ్రాంటెడ్గా తీసేసుకోమాకండి, కొంచెం క్రిటికల్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మైనారిటీలు మాట్లాడుతున్నారు కాబట్టి, దళితులు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని గ్రాంటెడ్గా తీసుకోమాకండి అని మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే వాళ్ళు ఏదో ప్రివిలేజ్ అనుభవిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం నుంచి పుట్టుకొచ్చినటువంటి భావన. ఈ భావనతో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి మీద దాడి చేస్తూ జానీ మాస్టర్కి సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళందరూ దాదాపుగా ఇదే యాంగిల్లో వెళ్తున్నారు. వాళ్ళ వెనకాల ఈ భావజాలం ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే జానీ మాస్టర్కి అతని మీద అతనికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళ గొడవ ఏమిటనేది ఒకటి చూడాలి. అవును, ఇలా అంటే ఈ గందరగోళంలో లవ్ జిహాద్ ఉంది, మా సంఘ్ పరివార్ వాళ్ళు దూరేటువంటి అవకాశం ఉంది అక్కడ. వాళ్ళు ఇంకా ఎంటర్ కాలేదు సీరియస్గా. ఎంటర్ అయితే దాని షేప్ మారిపోతుంది. మొదలైంది వాయిస్ వినిపించడం. ఎందుకంటే రాజాసింగ్ కూడా మాట్లాడాడు, అదే ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అనే మాట. ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ కాదు, అసలు అతని జీవితంలో ఇంకేమీ లేకుండా చేయగల సమర్థత ఉంది వాళ్ళకి. అందుకని అదొక ప్రమాదకరమైన కోణం దీనిలో. అయితే ఇక్కడ వీళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ సీరియస్గా ఇలాంటివి జరగకూడదు అనుకుంటే ఏదో బాక్స్ పెట్టాము, ఇలాంటి వాటికంటే కూడా లీగల్గా బైండ్ చేయడానికి ఏమి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి వచ్చినా ఏమైనా కంప్లైంట్లు వచ్చినా ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడి రాజీ చేయటమో లేదంటే పోలీసుల దాకా తీసుకెళ్ళటమో ఇవ్వాల్సింది. సమన్ చేసే పవర్ లేదు వాళ్ళకి, లేదు కదా. ఫోన్ చేసి ఒకసారి రండి, మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అని చెప్తారు అంతే. అక్కడ సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ పేర్లే హైలైట్ అవుతాయి. అవును, అక్కడ ఉన్నటువంటి 54 మంది ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు ఏమి. అందులో రాజకీయ నాయకుల పిల్లలు ఉండొచ్చు, ఐఏఎస్ అధికారుల పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అవును, వాళ్ళ పేర్లు రావు, వీళ్ళ పేర్లు మాత్రం బయటకు వస్తాయి. అదే ఏమిటి వివక్ష అనే దాంట్లో ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడట్లేదు? బెంగళూరు రేవ్ పార్టీ కేసు అయినా అంతే. రేవ్ పార్టీలో పొలిటీషియన్స్ కూడా ఉన్నారని కదా మొదటి రోజు బయటకు వచ్చింది. అవును, హేమనే ఎందుకు టార్గెట్ చేశారు అని మాట్లాడాలి కదా. ఆ మధ్య ఓ ప్రొడ్యూసర్ ఎవరో డ్రగ్ పెడ్లర్గా వ్యవహరిస్తున్నాడని ఒక వార్త వచ్చింది. అతని ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటా బయటకు వచ్చింది. వెంటనే టీవీ ఛానల్స్లో స్క్రాల్ మొదలైపోయింది, అదే భరానా వాళ్ళు అతనితో మాట్లాడారు అని, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నిర్ధారించేసి. అదే అంటే వీళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్స్ అయిపోయారు సడన్గా. అదే అతనితో వేరే లావాదేవీ ఉండి ఫోన్ చేసి ఉండొచ్చు. నిర్మాత కాబట్టి వాళ్ళకి రావాల్సిన బకాయిల గురించో ఇంకా దేని గురించో అడిగి ఉండొచ్చు. అంతే. ఎవరి ఫోన్లో అయినా ఇప్పుడు వాళ్ళని ఎంతోమందిని డీల్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆయనతో మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, బంధువులు ఉంటారు, అనేక మంది ఉంటారు, స్నేహితులు ఉంటారు.
వీళ్ళందరూ కూడా డ్రగ్ కన్జ్యూమర్సే. కన్జ్యూమర్స్ అని దానికి సంబంధించి ఎవరో ఒకటి మాట్లాడాలి కదా అధికారికంగా. ఇలా ఎందుకు మా జీవితాలను బజార్లో పెడుతున్నారు అని మాట్లాడాలి కదా ఇండస్ట్రీ నుంచి. ఇది సీరియస్గా అంటే రెండు విషయాలు, డ్రగ్స్ స్కూళ్ళు కాలేజీల్లోనూ ఫిలిం నగర్లో తప్ప ఇంకెక్కడ సరఫరా జరగవా, సెక్రటేరియట్లో డ్రగ్స్ వాడేవాళ్ళు ఉండరా, అసెంబ్లీల్లో ఉండరా అనేది పట్టించుకోవాలి. తర్వాత ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎప్పుడూ కూడా మీరు ఏ కేసు అయినా చూడండి అది నైజీరియన్ అయి ఉంటాడు. ఈవెన్ రేవ్ పార్టీలో కూడా నైజీరియన్నే పెట్టారు. అసలు డ్రగ్స్ సరఫరా వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుంది సరఫరా? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? ఒక చోట నుంచి ఇప్పుడు ఏదో ఒక పోర్ట్లో 4 కంటైనర్లు డ్రగ్స్ దొరికాయి అంటారు. ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు, అది సరఫరా అవుతాయి. దీని వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరుగుతుందా ఇది? నైజీరియన్ అనేవాడు అలా వెళ్ళి దానిలో దూరి అది పట్టుకొచ్చి బయట అమ్మగలడా? సోర్స్ ఏంటి అంటే ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి ప్రపంచం మీద మిగిలిన వాళ్ళందరినీ దాని కింద దాచిపెట్టే ప్రయత్నం ఇది. అంటే డ్రగ్స్ కేవలం స్కూళ్ళు కాలేజీల్లో ఉండేటువంటి పిల్లలు, ఫిల్మ్ నగర్లో ఉండేటువంటి సినిమా వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు, నైజీరియన్స్ మాత్రమే సరఫరా చేస్తారు. ఈ నేరేటివ్ బిల్డ్ చేయటం వెనకాల మొత్తం సమాజాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఏదో జరుగుతోంది. దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాలి కదా, మా పరువులు ఎందుకు తీస్తున్నారని ఎవరు మాట్లాడరు. అది మాట్లాడాలి. అది మానేసి సాధ్యం కాని వ్యవహారం ఇది. లైంగిక వేధింపుల నిరోధన అనేది సాధ్యం కాని వ్యవహారం. అది సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి నడుస్తున్నటువంటి గొడవ. కాంచనమాల ఎపిసోడ్ నుంచి మనకు తెలుసు. జమినీ వాసన్ వర్సెస్ కాంచనమాల కథ అందరికీ తెలుసు కదా. అవును. సో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం. ఆచరణ సాధ్యమయ్యేటువంటి విషయాలు పట్టించుకుని మాట్లాడగలిగితే బాగుంటుంది. అది వదిలిపెట్టేసి మిగిలిన విషయాలన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మొత్తం ఒక కంక్లూజన్కి వస్తే జానీ భవితవ్యం ఏమవుతుంది అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఒకటి అతను వేధింపులకి గురి చేసి ఉంటే అమ్మాయి కంప్లైంట్ ప్రకారం ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది వ్యవహారం. కోర్టులో అతను కంటెస్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి విట్నెసెస్ ప్రొవైడ్ చేయాలి కోర్టుకి. ఆ ప్రొవైడ్ చేసిన విట్నెస్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర ఉండే దానికి ఆధారాలు ఉన్నాయని కూడా సమాచారం ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నాయని ఆ అమ్మాయి చెప్తోంది, ఆ అమ్మాయి నమ్ముతోంది ఆ ఆధారాలన్నీ. కోర్టులో చర్చ జరిగిన తర్వాత అంటే డిఫెన్స్ ఆధారాలా కాదా అనేది ప్రాసిక్యూషను డిఫెన్సు మధ్య జరిగేటువంటి చర్చలో ఇవి నిజమైనటువంటి సాక్ష్యాలే అని ప్రూవ్ అయినప్పుడు కదా ఈయన నేరస్తుడు అయ్యేది, దోష అయ్యేది. ఒకవేళ ప్రూవ్ అయితే అతను నేరస్తుడిగా కనుక నిరూపణ జరిగి అతనికి శిక్ష పడితే అంతే, అతని జీవితం నాశనం అయిపోయినట్టే. ఇంకా కొరియోగ్రాఫర్గా అతను లేనట్టుగానే భావించాలి. కాకపోతే ఒక థియరీ, ఒక స్టోరీ అయితే వచ్చింది బయటికి. మొదటి చూపులో నేను బాగా ఆయన ఇష్టపడ్డాడని, లేదా అమ్మాయి కంటెస్టెంట్గా వచ్చి అనేటువంటి ఒక ఈయన జడ్జి, ఆమె కంటెస్టెంట్. సో అప్పుడే ఆమెకు ఆఫర్ చేశాడని, సో ఆయన విపరీతంగా ప్రేమించేశాడని, అందు గురించే తన దగ్గర పెట్టుకున్నాడని, చివరికి పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అది కుదరలేదు, అది కుదరకపోవడంతో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒకటి వచ్చింది. అదే ఏదైనా అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉన్నమాట వాస్తవం. అది అందరూ చెప్తున్నారు ఆ మాట, ఒకరు చెప్పడం కాదు కదా. అంటే ప్రధానంగా ఇక్కడ గొడవ ఏంటంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది అంటున్నారు. గతంలో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది అంటున్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉన్న మాట వాస్తవం అని చెప్తున్నారు. ఇప్పుడెందుకు అని ఇతన్ని ప్రొటెక్ట్ మాట్లాడుతున్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ సహజీవనంలో ఉన్నారు అనేది కూడా మాట్లాడుతున్నారు. మణికొండలో ఏదో ప్లాట్ తీసుకుని ఉన్నారు, ఇల్లు తీసుకుని ఉన్నారు, ఇవి కూడా మాట్లాడుతున్నారు. అలా వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ని వాళ్ళే కాంట్రడక్ట్ చేసుకునే స్టేట్మెంట్లు కూడా వస్తున్నాయి. ఇవన్నిటికీ మంగళం పాడి కోర్టులో గనక ఇది ఇప్పుడు తేలదు. ఇది ఇప్పట్లో చేయలే వ్యవహారం కాదు ఇది కోర్టులో. ఒకవేళ కోర్టులో మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాల పాటు నడిచింది అనుకోండి,
ఈ మధ్య కాలంలో ఈ కాలంలో అతని పరిస్థితి ఏమవుతుంది అనేది కదా. బెయిల్ మీద బయటకు వస్తాడు అతను. కానీ మునుపు ఉన్నంత ఇప్పుడు అతనికి ఏదైతే అది ఉండదు, ఒక ఫేమ్ ఏదైతే ఉందో, ఒక పాపులారిటీ ఏదైతే ఉందో, అది ఉండే అవకాశం ఒక అధికారం అనుభవిస్తూ వస్తున్నాడు, అది ఉండదు. అయిపోయింది, ఆ కథ అయిపోయింది, అది ముగిసింది అనుకోవటమే. అంటే ఆల్రెడీ దానికి తగినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది అతనికి ఎగనెస్ట్గా. అతని కెరియర్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది. అది అతను గమనించి సామాజికంగా కూడా తనని తాను బతికించుకునే ఒక అవకాశం ఉండింది అతనికి నిన్నటి వరకు, ఈరోజు వరకు. అతను పోలీసులకి దొరకడం కంటే ముందే ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టి, ఒకవేళ జరిగింది ఇది నా పొరపాటే అని అంగీకరించి కన్ఫెస్ అయి ఉంటే ఇంత డ్యామేజ్ జరగదు. అవును, అది చేయలే అతను. సో ఇప్పుడు కంటెస్ట్ చేయడం తప్ప మార్గం లేదు అతనికి. అవును, కోర్టులో కూడా కన్ఫెస్ అవ్వచ్చు. కోర్టులో ఇతన్ని ప్రవేశపెట్టగానే, బాబు నీ మీద ఈ నేరాలు ఫ్రేమ్ అయిన ఉన్నాయి, ఇది వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్ నిజమా అని అడుగుతారు. క్వశ్చనింగ్ అంటారు దాన్ని. అవును, ఆ క్వశ్చనింగ్లో ఇతను కాదు అంటే కనుక నీ వైపు నుంచి ఎవరైనా డిఫెన్స్ లాయర్ ఉన్నారా అని అడుగుతారు. ఈ రెండు అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జరిగే ప్రొసీజర్ అది. ఒకవేళ అప్పుడు అతను కన్ఫెస్ అవుతాను నేను అని చెప్పచ్చు. నేరాంగీకార వాంగ్మూలము అని చెప్పి ఒక ప్రోగ్రాం ఉంటుంది. అతను కూర్చోబెట్టి మొత్తం చెప్పి దాన్ని బయటకు రివీల్ చేస్తారు వాళ్ళు. ఆ అవకాశం ఏమన్నా వాడుకుంటాడు. ఒకవేళ తను కన్ఫెస్ అయితే కనుక ఇతని మీద ఉన్నటువంటి ఆ సివియారిటీ ఏదైతే ఉందో, శిక్ష పనిష్మెంట్ అనేది అది తగ్గే అవకాశం ఉంటుందా? సమాజం ఆలోచిస్తుంది కదా పాజిటివ్గా. అంగీకరించాడు, మనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా. తప్పు చేసిన వాడు అంగీకరిస్తే అతని పాప ప్రక్షాళన జరిగినట్టే అని, అంటే ప్రాయశ్చిత్తం జరిగినట్టే. ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తం అంతే. సో ఆ కాంటెక్స్ట్లో వెళ్ళిపోతుంది అది. ఆ అవకాశం ఉంది ఇప్పటికీ అతనికి. అతను ఎలా డీల్ చేస్తాడు అనేది చూడాలి. అదే ఒకవేళ అలా కన్ఫెస్ అయ్యి మీరు అన్నట్టు ఆ నేరాన్ని తను చేశానని కనుక అంగీకరిస్తే కొంతలో కొంత అతనికి మరీ ముందంతా చీకటి కాకుండా ఎంతో కొంత వెలుగు అనేది ఉంటుంది అనుకో. అవును, అంటే బయటకు వచ్చి అతను మాట్లాడటానికి ఒక అవకాశం ఉంటుంది. అవును నేను చేశాను, అంగీకరించాను, తను ఒప్పుకుందని ఇట్లా ఏదో చెప్పొచ్చు కదా. చెప్పి నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగడానికి ఒక అవకాశం ఉంటుంది. అది క్రియేట్ చేసుకునేలాగా అతను మాట్లాడతాడా లేదా అనేది చూడాలి. అదే లేదు కంటెస్ట్ చేస్తాననేది యాప్ చేసుకుంటే అతను డిఫెన్స్ లాయర్ని పెట్టుకుని కంటెస్ట్. ఎందుకంటే తనకి ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మనం. ఆల్రెడీ ఆ డ్యామేజ్ విషయం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఐడెంటిఫై చేసినట్టుగానే కనిపిస్తోంది. అంటే అతని వైఫ్ సుమలత, ఆవిడ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడిన పద్ధతి అది చూస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టుగా, సైకలాజికల్గా ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సో డెఫినెట్గా అది కంటెస్ట్ చేయాలి అనే మూడ్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఓకే, చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో కంటెస్ట్ చేసే పని అయితే కొంచెం టైం తీసుకుంటుంది మీరు అన్నట్టు. బట్ ఈ లోపల అతని కెరీర్ మాత్రం కొంచెం డోలాయమానంలో పడినట్టేగానే అర్థం చేసుకోవాలి మనం. అయితే కెరియర్ కష్టమే కదా. ఎందుకంటే పాత చరిత్రలు చాలా ఉన్నాయి ఇలాంటి ఎలిగేషన్స్తో వెనకబడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.